గొడ్డలిపాటి రాష్ట్రానికి అరిష్టమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయాలకు జగన్ పనికిరారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో పలు కార్యక్రమాల్లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భవన్లో 57 మంది లబ్దిదారులకు 39 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. గిరిజనులకు సబ్సిడీ కింద 23 మోపెడ్ వాహనాలు పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. 2027 మార్చి కల్లా భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఈ రాష్ట్రంలో 10.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టారు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టారు, రైతు బజారులు తాకట్టు పెట్టేశారు, విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ కూడా తాకట్టు పెట్టి మొత్తం అప్పులు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అంత కష్టం అక్కర్లేదు, మీ భూములే తాకట్టు పెట్టి వాడాలని చెప్పి ప్రయత్నం చేశాడు. సిస్టమేటిక్ గా క్యూఆర్ కోడ్ తో ఒక్క చిన్న పొట్లుగా కానీ పొరపాటు కానీ లేకుండా ప్రభుత్వ రాజముద్రతో ఈ రోజు మనం పాస్ చేస్తాం. గొడ్డల పార్టీ ఈ రాష్ట్రానికి ఒక అరిష్టం. ఆ పార్టీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అసలు ఆయన రాజకీయ నాయకుడే కాదు, రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి. ఏ విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి, ఏ విధంగా కులాల మధ్యన తగాయిదాలు పెట్టాలి, ఏ విధంగా ప్రాంతాల మధ్యన తగాయిదాలు పెట్టాలి, కులాల కుంపట్లో చలికాలే పరిస్థితికి గొడ్డల పార్టీ